ప్రేక్షకులందరికీ నమస్కారం. రెండు రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్ర, రాయలసీమ అన్ని ప్రాంతాల్లో 27th ఈరోజు థర్స్డే ఉదయం ఆటతో రిలీజ్ అయింది ఓదెలా 2. మీ అందరికీ తెలిసిందే. సో అన్నిటికంటే ముందుగా ఆ దేవుడికి, ఆ తర్వాత ప్రేక్షక దేవుళ్ళకి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే శివుడి మీద చేసిన సినిమా, శివ తత్వం మీద చేసిన సినిమా, ఇది లాజిక్లతో చేసింది కాదు, మ్యాజికల్గా చేసిన సినిమా. అదే మ్యాజిక్ ప్రేక్షకుల దగ్గర నుంచి వాళ్ళ క్లాప్స్ రూపంలో, వాళ్ళ విజిల్స్ రూపంలో వస్తుంది. సో ముందుగా అందుకని ప్రేక్షక దేవుళ్ళకి థ్యాంక్. జనాలు ఇప్పటి వరకు కన్నడ సినిమాలో హీరోగా చేస్తూ మన దగ్గర కూడా ఓదెలా రైల్వే స్టేషన్ 1లో చేశారు. 2 ద్వారా ఇంకా తన ప్లేస్ని ఇక్కడ సుస్థిరం చేసుకున్నారు వశిష్ఠ గారు. సో కంగ్రాట్స్ అండ్ థ్యాంక్స్ ఈ సినిమాలో చేసినందుకు. అలాగే శివశక్తి, నాగసాధు, తమన్నా. ముందుగా ఈ సినిమా ఫస్ట్ లుక్ వచ్చినప్పటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను, తమన్నా లుక్ చాలా సర్ప్రైజింగ్గా ఉండబోతుంది, తన పర్ఫార్మెన్స్ కూడా అంతే సర్ప్రైజింగ్గా ఉండబోతుందని. సో తనకి తిరుపతి క్యారెక్టర్ మధ్య వచ్చినటువంటి కాన్ఫ్రంటేషన్ ఈ సినిమాలో వన్ ఆఫ్ ది హైలైట్స్గా నిలిచిందని చెప్తున్నారు. అలాంటి కాన్ఫ్రంటేషన్ చూసి నచ్చి తన పర్ఫార్మెన్స్ని మెచ్చుకుంటున్న ప్రేక్షకులకి నా వైపు నుంచి మరొకసారి థ్యాంక్ యూ. ముఖ్యంగా ఈ సినిమా లేడీస్ చూడాల్సిన సినిమా, ఫ్యామిలీస్తో చూడాల్సిన సినిమా. మీరందరూ ఈరోజే మొదలైంది థర్స్డే అని చెప్పేసి మీరు ఓపెనింగ్స్ చూసి మీరు ఏమనుకుంటున్నారో తెలియదు, కానీ ఇది ఒక ప్రీమియర్ లాగా అనుకోండి. ఈరోజు మాకు ఒక టీజర్ లాంటిది థర్స్డే అనేది. శుక్రవారం నుంచి దీని సునామీ మొదలవబోతుంది. శివశక్తిగా, నాగసాధుగా, ఓదెలా 2లో తమన్నా, వశిష్ఠ కలిసి చేసే రచ్చ, అసలైన రచ్చ రేపటి నుంచి మొదలవుతుంది. ఈ వారాంతం మీరు మీ ఫ్యామిలీస్తో వచ్చి ఈ సినిమాని అద్భుతంగా ఎంజాయ్ చేయొచ్చు. ఇక సినిమాలో ఉన్న ముఖ్యంగా మాట్లాడుతున్న 4-5 ఘట్టాల గురించి నేను చెప్తాను. సైకిల్ గురించి విజిల్స్ వేస్తున్నారు, సైకిల్ ఒక క్యారెక్టర్ అయిపోయింది, సైకిల్ అందరినీ భయపెడుతుందని అదొక ఎపిసోడు. తర్వాత వచ్చే క్లైమాక్స్లో వచ్చే 2 సర్ప్రైజింగ్ విషయాలు ఉన్నాయి, అవి కూడా మిమ్మల్ని మంత్రముగ్ధుల్ని చేయబోతున్నాయి. రండి సినిమాలో వశిష్ఠ గారి ద్వారా భయపడండి, ఇంతకుముందు చెప్పినట్టుగానే తమన్నా క్యారెక్టర్ ద్వారా అందులోంచి బయటపడండి, ఆ భయంలోంచి బయటపడండి, ఆనందంగా థియేటర్లో ఒక మంచి ఎక్స్పీరియన్స్ నుంచి బయటికి రండి. అందరికీ మరొకసారి థ్యాంక్స్. రేపు కానీ ఎల్లుండి కానీ మళ్ళీ తమన్నా మేమందరం కలిసి, తను ఇక్కడ లేదు, ఊటీలో ఉంది, అందుకే ఈ సక్సెస్ సెలబ్రేషన్స్కి రాలేకపోయింది. తను వచ్చిన తర్వాత మళ్ళీ ఎంటైర్ ఓదెలా యూనిట్తో అద్భుతమైన సక్సెస్ సెలబ్రేషన్ థ్యాంక్స్ మీట్ పెట్టబోతున్నాం. అప్పుడు మళ్ళీ మరిన్ని మంచి విషయాలు, ఈ సినిమాకి సంబంధించిన కలెక్షన్స్, మిగతా విషయాలన్నీ మాట్లాడుకుందాం. అంతవరకు ఉంటాను. సినిమాలో వెళ్ళి థియేటర్లు చూడండి. అంత తర్వాత మన వశిష్ఠ తన ఎక్స్పీరియన్స్ చెప్పారు. 17th ఏప్రిల్ 17th ఏప్రిల్ 27th అన్నా ఈరోజే రిలీజ్ అయిన ఏప్రిల్ 17th రోజు థర్స్డే రోజు రిలీజ్ అయిన ఓదెలా 2కి మీ వైపు నుంచి వచ్చిన అప్రిషియేషన్ చూసి ఆనందంతో ఈ థ్యాంక్స్ మీట్ పెట్టడం జరిగింది. మీ అందరికీ కృతజ్ఞతలు. ముఖ్యంగా ఈ సినిమాని ఆశీర్వదించిన పైనున్న ఆ దేవుడికి, శివుడికి, ఆ తర్వాత ప్రేక్షకుల దేవుళ్ళకి మీ అందరికీ నా మొట్టమొదటి థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత సినిమాలో క్యారెక్టర్ చేసిన వశిష్ఠ కానీ, తమన్నా కానీ, మిగతా క్యారెక్టర్లందరికీ కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ నమస్కారం. అందరికీ చాలా చాలా థ్యాంక్స్. నాకు ఇది చాలా స్పెషల్ డే అండి. అంటే నాకు ఇది చాలా స్పెషల్ డే. ఇదే మొదటిసారి నేను తెలుగు సినిమాలో థియేటర్కి వెళ్ళి ఆడియన్స్తో కూర్చొని సినిమా చూడడం జరిగింది. అండ్ సినిమా థియేటర్లో కూర్చొని అంత బాగా ఎంజాయ్ చేసి అప్రిషియేట్ చేసిన అభిమాని దేవుళ్ళకి మీ తరపున చాలా పెద్ద థ్యాంక్స్. అండ్ దిస్ విల్ డెఫినెట్లీ బీ అ స్పెషల్ డే దట్ ఐ విల్ రిమెంబర్ ఫర్ ఎవర్. సంపత్ గారు చెప్పినట్టు ఇది టీజర్ డే లేదా ఒక రిహర్సల్ అనుకుందాం. శివతాండవం థియేటర్లో మొదలైంది, దాని విశ్వరూపం రేపటి నుంచి మీకు తెలియబోతుంది. అండ్ ఇంత మంచి రెస్పాన్స్ ఇచ్చినందుకు అందరికీ థ్యాంక్స్. అండ్ మీకు ఈ మన సినిమాని జనాల దగ్గర తీసుకెళ్తున్నందుకు మీకు వీఆర్ హార్ట్ ఫెల్ట్ థ్యాంక్స్ ఫ్రమ్ అవర్ ఎండ్. అండ్ యా, లెట్స్ await the magic and let's witness the Tandavam on screen.
థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు స్పెషల్ డే ఫర్ మీ. ఎందుకంటే ఒక కొత్త ప్రొడ్యూసర్గా చాలా ఎగ్జైట్ అవుతున్నాను. ప్రేక్షకుల మధ్యలో సుదర్శన్ 35mm మధ్యలో అందరి మధ్యలో నేను ఇదివరకు ఒక ప్రేక్షకుడిగా పోయి చూసేవాడిని. కానీ ఇప్పుడు ఒక ప్రొడ్యూసర్గా అందరి మధ్యలో కూర్చొని చూస్తుంటే చాలా ఎగ్జైట్గా ఫీల్ అయ్యి ఇలా చాలా ఆనందంగా ఉంది. ఇంతకన్నా నాకేం మాటలు రావట్లేదు. ఎందుకంటే నేను చాలామంది రివ్యూస్ తీసుకున్నాను. లేడీస్ ఎస్పెషల్లీ లేడీస్కు చాలా కనెక్ట్ అయింది. ఎందుకంటే ఒక డివైన్ పాత్రలో తమన్నా గారు చాలా బాగా చేశారు. ఒక దానికి ఆపోజిట్లో వశిష్ఠ, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నా వీళ్ళిద్దరిది పోటాపోటీగా జరుగుతుంది అని నేను చెప్తూనే ఉన్నా. నేను చెప్పేవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఇది చాలా ఆనందంగా ఇవాళ మర్చిపోలేని రోజు. ఇంకొకటి ఏంటంటే ఈరోజు థర్స్డే కాబట్టి హాలిడే లేదు కాబట్టి కొంచెం తగ్గుతుంది. ఇప్పుడు నేను చూస్తున్నాను బుక్ మై షోలో చూస్తున్నాను రేటింగ్ అది ట్రెండింగ్లో స్టార్ట్ అయింది. కాబట్టి ఇంతకన్నా కావాల్సింది చాలా ఆనందంగా ఉందండి. ఇంకా ముందు ఇంకా చాలా సెలబ్రేషన్స్ ఉంటాయి. అందరికి నమస్కారం. హాయ్ అందరికీ. అండ్ ఈరోజు నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఈ క్యారెక్టర్ అండ్ ఇంత మంచి క్యారెక్టర్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. అండ్ ఈ సినిమాలో నా క్యారెక్టర్ చాలా బాగుంటుంది. మీ అందరికీ ఖచ్చితంగా గూస్ బంప్స్ వస్తాయి. ఇట్స్ ప్రామిస్. అండ్ తిరుపతి అన్న క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. చాలా బాగా చేశారన్న. అండ్ తమన్నా గారు కూడా చాలా బాగా చేశారు. అండ్ డైరెక్టర్ సార్ నన్ను చాలా బాగా చూసుకున్నారు. థ్యాంక్ యూ సార్. అండ్ మీరందరూ తప్పకుండా థియేటర్లోనే మా వదిల 2 మూవీ చూడాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. As I told you, this is my first experience. తెలుగు సినిమాలో నేను థియేటర్లో కూర్చొని ఆడియన్స్తో పాటు సినిమా చూడటం, అది నేను చేసిన సినిమా చూడటం జరిగింది. అండ్ ప్రతి ఒక్క అంటే హై పాయింట్స్లో వాళ్ళ రెస్పాన్స్, విజిల్స్ కానీ ఆ చప్పట్లు కానీ, అండ్ సినిమా అయిన తర్వాత బయటకు వస్తుంటే అప్పుడు గూస్ బంప్స్ వచ్చింది అని కొన్ని ఎలిమెంట్స్ గురించి మాట్లాడారు పర్టికులర్గా, అది కానీ అండ్ కన్ఫ్రంటేషన్ సీక్వెన్స్ గురించి వాళ్ళ ఎక్స్ప్రెషన్. అండ్ మన సినిమా మనం చేసేటప్పుడు మనం యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఎక్స్ప్రెషన్ దాని ఉంటాం కదా, వాటికి రిజల్ట్ జనాల ఫేస్ మీద వచ్చే ఎక్స్ప్రెషన్. సో ఆ ఎక్స్ప్రెషన్స్ కంటే పెద్ద హై ఉండదు. సో దట్ ఈస్ వాట్ వీ వర్క్ ఫర్ అండ్ దట్స్ వాట్ ఐ కుడ్ విట్నెస్ టుడే హియర్. తెలుగు స్టేట్స్లో బోత్ స్టేట్స్లో చాలా మంచి రెస్పాన్స్. అండ్ బెంగళూరులో కూడా కాల్స్ వస్తుంది, నాకు మంచి రెస్పాన్స్ వస్తుందని. కొన్ని చోట్ల ఫాస్ట్ ఫీలింగ్ ఉంది ఆల్రెడీ. అండ్ దిస్ ఈజ్ వాట్ వీ వాంట్, దిస్ ఈజ్ వాట్ వీ వర్క్ ఫర్. ఇన్ని రోజులుగా పెట్టిన హార్డ్ వర్క్ ఇది ఒక జస్ట్ టెస్టిమోనీ. సార్ సంపత్ గారు యాక్చువల్గా తెలిసిపోతుంది ఆడియన్స్ పల్స్. ఇక్కడ చప్పట్లు పడతాయి, ఇక్కడ టెన్షన్ పడతారు, ఇక్కడ భయపడతారు, ఇక్కడ ఏడుస్తారు అని చెప్పి. సో యాజ్ చెప్పినట్టు స్క్రీన్లో చూస్తూ అందరితో చూసినప్పుడు మీకు తెలిసిన పాయింట్స్ దగ్గర సేమ్ ఈయన ఎప్పుడైతే పొసెషన్ ఉంటుందో సినిమాలో ఒక్కొక్క క్యారెక్టర్లోకి అలా వచ్చినప్పుడు అలాంటి విజిల్సే వస్తాయి అనుకున్నాం. ఈరోజు సుదర్శన్ 35 థియేటర్ అలాగే దద్దరిల్లిపోయింది. ఎస్పెషల్లీ ఆ లాస్ట్ 25-30 మినిట్స్ హార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ అంటారు కదా, అదే ఆ మ్యాజికల్ థింగ్స్ అవి ఎక్స్పెక్ట్ చేసింది. అది డ్రోన్ పడిపోయింది. అవునవును. అంటే కథ రివీల్ చేయలేను కానీ అక్కడికి డ్రోన్ ఎగిరేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అంటే ఓదెలో అప్పుడు ఉన్న పరిస్థితుల వల్ల ఆ డ్రోన్ వెళ్ళినప్పుడు ఆడియన్స్కి తెలిసి ఇప్పుడు ఏం జరగబోతుందో, అందుకని వాళ్ళు అంత బాగా ఎంజాయ్ చేయగలిగారు. అవును, ఇప్పుడు ఈ సినిమాలో హీరో కదా, సైకిలే హీరో. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ కైండ్ వర్డ్స్. అది ఆ షార్ట్ రాస్తున్నప్పుడు క్రియేట్ చేసిందే. శివుడి ఇప్పుడు నాగసాధు అయినా, శివశక్తి అయినా, నంది అయినా, నాగపాము ఏమైనా శివుడు గణాలు అంటారు కదా, నాగసాధుగా అతనితో యుద్ధం చేస్తుంది కాబట్టి
తనలో శివుడు ఉన్నాడు కాబట్టి శివుడే జరిపిస్తున్నాడని చెప్పడం సింబాలిక్గా చెప్పాలనిపించింది. అందుకే తన షాడోలను చూపించినప్పుడు ఆ శివుడి రూపాన్ని చూపించడం జరిగింది. అవును, నాకెందుకో ఒక హీరోని అట్లా శివుడిలా చిన్నప్పటి నుంచి మన ఊర్లలో కానీ టెంపుల్కి వెళ్ళినప్పుడు శివుడిది ఒక ఫోటో ఉంటుంది. మనం 20 years 30 years అవి కూడా ఏదైనా టెంపుల్కి వెళ్తే ఆ శివుడి ఫోటోలో ఉన్న ఫీచర్స్ తీసుకున్నాను నేను. అది ఎవరిదో మనకు తెలియదు. నాకు శివుడు అంటే శంకరుడు అంటే ఆ ఇమేజ్ గుర్తొచ్చేది. అందుకని అదే ఇమేజ్ రీక్రియేట్ చేయడానికి ట్రై చేసాం. ప్రసాద్ ల్యాబ్స్ విఎఫ్ఎక్స్లో ఈ సినిమాలో చేసిన ప్రతి షాట్ వాళ్ళు చేసిందే. స్నేక్కి సంబంధించింది మాత్రం థండర్ వాళ్ళు చేశారు. అంత అద్భుతమైన విఎఫ్ఎక్స్ ఇచ్చిన ప్రసాద్ ల్యాబ్ టెక్నీషియన్స్ అందరికీ, అభి గారికి, శేఖర్ గారికి, ప్రకాష్ అండ్ ఎవ్రీ వన్, ఐ థ్యాంక్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆఫ్ ద ప్రసాద్ ల్యాబ్స్. అదే కావాలి. అదే నాకు థియేటర్లో బయటకు వచ్చేటప్పుడు ప్రతి ఒక్కరు చెప్పిన మాట అదే, భయపెట్టారండి, భయపెట్టారండి, అది ఇది చెప్తుంటే ఓకే అలా భయపడాలి లేదా మమ్మల్ని తిట్టుకుంటేను ఇంకా మంచిది. అది తిట్టితే అది మనకు ఎంత భయపడితే అన్ని టికెట్లు తెగుతాయి ఆయనకి. మరి ఆ తిరుపతి మనిషి కాదు కదా మీలాగా నాలాగా బిహేవ్ చేయడానికి. ఆయన గోస్ట్ అండి. ఆయన ఇలా పట్టుకొని మెల్లగా పట్టుకోడు కదా. అవును, ఇప్పుడు మనం సినిమాల్లో ఏం చూసాం, చిన్నప్పటి నుంచి మీరేం విన్నారు, నేనేం విన్నాం. గోస్ట్ బిహేవియర్ గోస్ట్ లాగానే ఉంటుంది. అందుకే వచ్చేసింది. ఎస్ ప్లస్ అయ్యాయని మీరు అంటున్నారు. నాకు ఒక చిన్న కంప్లైంట్ ఉంది. నాకు ఏం కంప్లైంట్ అంటే, కంప్లైంట్ నా మీద నాకే. మీరందరూ నన్ను క్షమించాలి. మార్నింగ్ షో మ్యాట్నీ షో చూసిన వాళ్ళకి 100% సౌండ్ డిజైన్తో మేము రాలేదు. దానికి కారణం 5.1 మాత్రమే డెలివర్ చేయబడింది. మాకున్న కొన్ని ప్రెషర్స్ వల్ల. ఫస్ట్ షో నుంచి చూసిన వాళ్ళు మీరు సౌండ్ని ఎంజాయ్ చేయకపోతే ఎవరైనా మళ్ళీ వెళ్ళి చూడండి. రియల్ అజనీష్ లోక్నాథ్ మ్యాజిక్ అంటే ఏంటో చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ, మీన్స్ ఏ లాట్. మీరు ఒక అమ్మాయితో సినిమా చేసి ఒక ఫీమేల్ సెంట్రిక్ సినిమా చేసినప్పుడు ఆమె ఇంట్రడక్షన్కి ఇన్ని మంచి మార్కులు వేస్తున్నారంటే ఐఎమ్ సో హ్యాపీ. దానికి క్రెడిట్ నాకంటే కూడా తమన్నకి ఇవ్వాలి. ఎందుకంటే ఒక అబ్బాయిలాగా హీరోలాగా అలా బిహేవ్ చేస్తూ అలాంటి యాక్షన్ చేయడం అంత ఈజీ కాదు. తను అంత అద్భుతంగా చేసింది కాబట్టి మీరు నాకు మార్కులు వేస్తారు. అవును, వన్ ఆఫ్ ది హైలైట్స్ అని ఆ పర్టికులర్ సీన్ని చెప్తున్నారు. టైటిల్ రిటర్న్ వచ్చింది కానీ ఏమండి, శివుడు ఒకసారి దిగిన తర్వాత రంగంలోకి మ్యాటర్ సమాప్తమే. మళ్ళీ తర్వాత మేము ఇచ్చామంటే అక్కడ ఏముంది ఏం జరుగుద్ది అనేది ఇప్పుడు రివీల్ చేయలేము. ఎవరు తల దిగుద్దో ఎవరు దింపుతారో మరి ఎవరు వస్తారో లోపలికి తెలియదు. అవును, ఏమో మన ఈసారి మనం అనుకుంటే జరగదు. నేను ఇంతకుముందు చెప్పినట్టే ముందు ప్రెస్ మీట్లో పార్ట్ 2 నేను అనుకుని రాయలేదు. పార్ట్ 1 ఎండ్లో పార్ట్ 2 అని ఒక ఆశతో వేశాను. పార్ట్ 2 చేసే అవకాశం దేవుడు ఇచ్చాడు. మళ్ళీ ఇప్పుడు ఇంకొక ఆశతో వేసాం. ఆయన బ్లెస్ చేస్తే పార్ట్ 3 ఉంటుంది. మనం అనుకొని చేయలేము. నాకు తమన్నా గారి ఇంట్రడక్షన్ అండి. ఎందుకంటే ఆ సీను చెప్పినప్పుడు ఆ సీన్కు చాలా కనెక్ట్ అయిపోయారు. ఎందుకంటే ఒక యానిమల్ మీరు చూసుంటారు, మీరు మూవీ చూసారని, ఆ ఒక మదర్కు బేబీకి ఉన్న కనెక్షన్ అనేది నాకు ఆ సీన్ చెప్పాడు. ఇంకొకటి ఏంటంటే సడన్ ఇంకొకటి ఇప్పుడు చూసిందంటే సైకిల్ సీన్ ఒకటి అండి. మన వశిష్ఠ రివర్స్లో ఉంటుంది, అడుస్తూ ఉంటే అందరు ప్రశాంతంగా పడుకున్నారా, దానికి థియేటర్ ఊగిపోతూ ఉంది. దానికి కొంతమంది నా దృష్టికి ఒకరిద్దరు ఫ్రెండ్స్, మీడియా ఫ్రెండ్స్ ఫోన్ చేశారు లాజికల్గా ఇట్లా అని. మనం ఒక గోస్ట్ అంటేనే ఇల్లాజికల్.
ఒక స్పిరిట్ ఉంది, ఓ దయ్యం ఉంది, భూతం ఉందంటేనే ఇల్లాజికల్. దానికి లాజికల్ నరేషన్ ఇవ్వడం అనేది కొంచెం కష్టమైంది. నా ఉద్దేశం ఎలా ఉంటుందంటే, ఇది బీసీ ఆడియన్స్ సినిమా. ఇంకో ఫ్రెండ్ ఫోన్ చేసి ఏమంటున్నారంటే, ఇది మిలాంజ్ పీపుల్ కోసం చేసిన సినిమా కాదు, ఎంలాంజ్ కోసం చేసింది కాదు, ఇది మాస్ పాకెట్ సినిమా అని. దట్స్ ద రైట్ వర్డ్. ఇది బీసీ సెంటర్స్ సినిమా. ఇది ఆడవాళ్ళు, ఫ్యామిలీస్, ముఖ్యంగా లేడీస్ అందరూ కుటుంబ సభ్యులతో వెళ్ళి చూడగలిగే సినిమా, శివభక్తులు ముఖ్యంగా చూడగలిగే సినిమా. ఇది అందరూ తప్పకుండా ఎంజాయ్ చేస్తారు. ఈ మాటలు నేను ఇప్పుడు మాట్లాడి రాబోయే రోజుల్లో చూస్తారు. దాని ఎస్పెషల్లీ లేడీస్ కోసం తీసిందంటే తమ్మన్నని పెట్టామంటేనే లేడీస్ కోసం. ఎస్, సేమ్ థింగ్ మీరు అన్నది ఆ రోజు ఆ షూట్. యాక్చువల్లీ ఆ మూమెంట్ లో ఏదైతే శవము అరే చేయకండ్రా అంటే ఒక్క మూమెంట్ పాపం అనిపించింది. అయ్యో పాపం కదా చచ్చిపోయినట్టు వదిలేచ్చు కదా అన్న ఫీల్ అయితే వచ్చింది. అది నాకు కూడా కరెక్ట్ అయింది. ఇలా ఉంది అని అనుకున్నాను. ఒరిజినల్ 100% ఒరిజినల్. అన్ని క్వింటాళ్ళ మట్టి ఆయన మీద పోసాం, కాకపోతే కొంచెం సేఫ్టీ తీసుకున్నాం. ఆయన ఒరిజినల్గా చేశారు. డే అంతా ఆయన ఈవినింగ్ వరకు ఏం తినలా. వాట్ ఎవర్ యూ సా ఇన్ ద ఫిల్మ్, వాట్ ఎవర్ సీన్ ఇన్ ద ఫిల్మ్, ఒరిజినల్ 100%. ఫుల్ వాడేసామండి ఇద్దరిని. అదే ఒకటి సమాధి శిక్ష సీను, రెండోది క్లైమాక్స్ లో కొన్ని షార్ట్లు అది చేసేటప్పుడు యూ టేక్ టు ఫీల్ ఎంపథెటిక్ ఫర్ ద అదర్ క్యారెక్టర్ కదా. అంటే వి ఆల్ డూ ఇట్. అంటే మనం సినిమా అనేది చేస్తున్నాం, మనం సేఫ్టీ ప్రికాషన్స్ తోనే ప్రతి షాట్ ని కంపోజ్ చేస్తాం. కానీ దాన్ని వానిటీలో చూస్తుంటే నో యా లైక్ ఎందుకు ఒక వదిలేరా హ్యాపీ కదా. కాదు ఆయన హ్యాపీగా అనిపించాలంటే నాకు అప్పుడే చెప్పాను బయట అది నాకు నచ్చిన హ్యాపీయెస్ట్ సీన్.